ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? చక్కటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎంతమంది బలపడుతున్నారో వారి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మరి కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు ఫోన్ చేసి, కొంతమంది డైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ మీ కొరకు అరుణోదయం లేచి నేను నా భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి మధ్యాహ్నం ప్రతి రాత్రి కూడా దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. దేవుడు ఆలస్యం చేస్తే ఒకవేళ అవిశ్వాసగా మారబాకు, ఆలస్యం వెనుక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, అందుకనే హబక్కు రాసినటువంటి పత్రిక చూస్తే 2వ అధ్యాయము 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. చూడండి, చాలా చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం అంజూరపు చెట్లు పూయకుండా, అంటే మన పంట పండకపోతే, ఫలించకపోతే ఏంటి దేవుడు, ఏంటి ఇంకా సమస్యలు అని బాధపడతాం. కానీ భక్తుడు అవేమీ లేకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, గొర్రెల దొడ్డిలో మరి గొర్రెలు లేకపోయినా, సాలలో పశువు లేకపోయినా, నేను ఎవరి యందు ఆనందిస్తానంటే యెహోవా యందే ఆనందించేదని చెప్తున్నాడు. ఈరోజు ఇలాంటి ధైర్యం కలిగిన మాటలు మనం చెప్పగలగాలి. అందుకే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. 18వ వచనం. కనుక 17, 18 వచనం చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి. కనుక మనము కూడా ఉంటే స్తుతించడం గొప్ప కాదు, వస్తే స్తుతించడం గొప్ప కాదు, కలిగి ఉంటే ఆనందించడం గొప్ప కాదు. అన్నీ కోల్పోయినప్పటికీ నేను యెహోవా యందే ఆనందించదని భక్తుడు యోబు గారు చెప్పినట్లు, హబక్కు పత్రికలో చెప్పినట్లుగా గ్రంథంలో మరి దేవుడు చెప్పిన మాటలు మనం విందాం. మనం కూడా ఏమి లేకపోయినా స్తుతిద్దాం. అన్ని దేవుడు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా ప్రయాణాలు, ప్రార్థనలు సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి వర్తమానం ద్వారా ఎవరైతే కార్యాలు జరగట్లేదని భయపడుతున్నారో వాళ్ళందరూ ఈ 2 మాటలు చదువుకుని ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసే నామములో ఈ మనవులను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.